అబ్జెక్షన్ యువర్ ఆనర్. మహతి డబ్బింగ్ చెప్పిందని చెప్పి ఎగతాళి చేశారు. మరి ఇప్పుడు ఈయన చేస్తుందేంటి? అసలు అక్కడ జరిగింది అది కాదు యువర్ ఆనర్. అరే వద్దు అని చెప్పిన తర్వాత కూడా తట్టుకోలేక రాజ్ కుమార్ మహతి పైన దాడి చేశాడు. ఎదుటి మనిషి వద్దు అని చెప్పిన తర్వాత కూడా మన సెక్షువల్ డిజైర్ తట్టుకోలేక దాడి చేయడం దాన్ని రేపే అంటారు. అది సొంత భార్య అయినా పరాయి స్త్రీ అయినా ఒక ప్రాస్టిట్యూట్ అయినా కూడా దాన్ని రేపే అంటారు. ఇవన్నీ అభిప్రాయాలు కావండి, సినిమా డైలాగులు. ఇంత చెప్పే బదులు ఆ సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఆ పెన్ డ్రైవ్లో వకీల్ సాబ్ సినిమా వేసేసి ఇవ్వాల్సిందిగా. ఓ పని అయిపోయిండేది. అలా అనుకుంటే నో మీన్స్ నో అని చెప్పిన సినిమాలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని కూడా చెప్పే. దేన్ని నమ్మాలి? రేపనే పదాన్ని ఎంత అలవోకగా వాడేస్తున్నారు. రేపంటే ఏంటి? ఒక కల్ప్రిట్ వచ్చి విక్టిమ్ మీద దాడి చేసి ఫిజికల్ గా డ్యామేజ్ చేసి మెంటల్ గా అబ్యూస్ చేసి తన కోరికల్ని తాను తీర్చుకొని వెళ్ళిపోయే ప్రక్రియ. అలాంటి రేప్ అనే పదాన్ని ఒక పవిత్రమైన రిలేషన్లో పెట్టడానికి మనసలా వస్తుంది ఎవరన్నా? భార్య అడిగే కోరికల్ని భర్త తీర్చడం ఎలా బాధ్యతో, భర్త అడిగే కోరికల్ని భార్య తీర్చడం తన బాధ్యత. సరే సార్, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. పొద్దున్నే లేచి కాఫీ పెట్టడం, 3 పూటలా భోజనం పెట్టడం, ఇల్లు చక్కదిద్దుకోవడం, రాత్రి పడక సుఖాన్ని ఇవ్వడం, ఇవన్నీ భార్య యొక్క బాధ్యత. దానికి భర్త పోషించడం, సంపాదించడం, డబ్బు ఇవ్వడం, ప్రేమ ఇవ్వడం, ఇవన్నీ భార్యకి ఇచ్చే జీతం. అంతే అంటారు కదా సార్? అంతే కదా? yes you're right. ఓకే, అదే రైట్ అయితే తను చేసే పనే తనకి వృత్తి అవుతుంది, తన ఇల్లే తనకు ఆఫీస్ అవుతుంది. తన ఇంట్లోనే వద్దు 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 అన్నా కూడా ఇలా మీద పడిపోయి నా కొడుకు ఈయన గారే ఆఫీస్ లో బాస్ అవుతారు. అండ్ ఈ సిచ్యువేషన్ నే సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అంటారు. అండ్ అది కూడా తప్పే. సార్ గారికి మతి పోయినట్టుంది. తను దేని గురించి వాదిస్తున్నాడో తనకే క్లారిటీ లేదు. ఏదో ఒక విధంగా నా క్లయింట్ రాజ్ కుమార్ని అరెస్ట్ చేయించాలనే తపన కనిపిస్తోంది తప్ప నాకైతే లాజిక్ కనబడ్డం లేదు. అబ్జెక్షన్. కూర్చోవయ్యా. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మిస్టర్ వశిష్ఠ, యూ కంటిన్యూ. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, డబ్బు, సెక్స్ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కావాలి. కానీ వాటి గురించి తపన పడితే మాత్రం నీచంగా చూస్తుంది సమాజం. అలా బలైపోయిన వాళ్లలో ఒకరే నా క్లయింట్ రాజ్ కుమార్. ఇందులో ఫస్ట్ కల్ప్రిట్ సోషల్ మీడియా. దాని ఊపందుకున్నాకే మొదలైంది దరిద్రం. పోస్టు పెట్టే ప్రతివాడు లాయరే, కమెంట్ పెట్టే ప్రతివాడు జడ్జే, ప్రతి ఇల్లు ఒక కోర్టే. ఫేమస్ అవడమైతే చిటికలో పని. వీడియోలు టిక్ టాకులతో ఆపేస్తే బాగుండేది. కానీ మగాళ్ళని ఎదవల్ని చెయ్యడం, మొగుళ్ళని రేపిస్టులను చెయ్యడం చాలా కామన్ అయిపోయింది. కోర్టు దాకా వచ్చే పనులన్నీ ఒక్క ట్వీట్తో అయిపోతున్నాయి. యువర్ ఆనర్, ఇంతకు ముందు మనం ఎన్ని సో కాల్డ్ మ్యారిటల్ రేప్ కేసులు విన్నాం? తక్కువ. ఎందుకంటే వైవాహిక బంధానికి మన జనరేషన్ వాళ్ళు ఇచ్చే వాల్యూ అలాంటిది. అది వాల్యూ కాదు సార్, భయం అంటారు దాన్ని. తోటి లాయర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చెయ్యకూడదని తెలీదా నీకు? మిస్టర్ వశిష్ఠ. ఎన్నో కేసు? వశిష్ఠ, ఎన్నో కేసు? వశిష్ఠ గారు, ఫస్ట్ కేసు నాదెన్నో కేసు తెలుసా? 50. మీరు కోర్టు రూల్స్ అతిక్రమిస్తున్నారు. సీనియర్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. కూర్చో. వశిష్ఠ గారు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. పెళ్ళనేది 2 జీవితాల మధ్య జరిగే అగ్రిమెంట్. ఈ కాలం పిల్లలకి దాని వెల తెలిసే గాని విలువ తెలిసి చావడం లేదే. 2 పిల్లల తండ్రిగా మీకు తెలియని విషయం కాదిది. యువర్ ఆనర్, ఇంతకుముందు ఎందుకిన్ని ఆరోపణలు రాలేదు? ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానం అలాంటిది. అది వాళ్ళు ఒక బంధానికిచ్చే విలువ. 2 మనుషులు కలిసి బతికేటప్పుడు భేదాభిప్రాయాలు రావడం సహజం. ఒకరికి ఒకసారి కావాలనిపిస్తుంది, ఇంకొకరికి వద్దనిపిస్తుంది. ఇదే సిచ్యువేషన్ ని రివర్స్ చేసి చూద్దాం. భార్య కావాలి అని అడిగినప్పుడు భర్త గాని నిరాకరిస్తే వాడికి ఐ రిపీట్ యువర్ ఆనర్, ఇది పచ్చి భూతు కాదు, పచ్చి నిజం. పేరు పెట్టి డైవర్స్ తీసుకోవడం మనం చాలా చూసాం. అది
ఈ జనరేషన్ మెంటాలిటీ. ఇప్పుడు చెప్తున్నాను, 40-50 ఏళ్ల మధ్యలో ఉన్న ఎవరైనా ఈ కేసుకి సాక్షులే. వాళ్ళు వచ్చి మేం కూడా ఇలాగే వైవాహిక అత్యాచారానికి లోనయ్యామని నా ముందు నిరూపించగలరా? లేదు. విత్తనమంత సమస్యని చెట్టంత చూపిస్తున్నారు వీళ్ళు. రాజీతో పోయేదాన్ని రాజ్యాంగం దాకా తీసుకొచ్చి ఒక రెప్యూటెడ్ డాక్టర్ పరువు తీసి కోర్టు సమయం వృధా చేసిన ఈ కేసుని కొట్టివేయాలని మనస్ఫూర్తిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఆఖరిగా ఒక మాట యోరానా, తప్పే. ఫ్లవర్ వాస్తో దాడి చేసింది నా క్లయింట్ రాజ్ కుమార్ చేసింది తప్పే. దానికి కోర్టు వారు ఎంత ఫైన్ విధించినా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఐ రెస్ట్ మై కేస్ హియర్ యువర్ ఆనర్. మిస్టర్ విశ్వ, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? యువర్ ఆనర్, ముందుగా ఇంటరప్ట్ చేసినందుకు అందరి ముందు మీకు ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మిస్టర్ విశ్వ, మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అర్థమైంది సార్. మ్యారిటల్ రేప్, వైవాహిక అత్యాచారం అనే దాని గురించి మన వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదన్న విషయం నాకు క్లియర్గా అర్థమైంది సార్. ఒక అపార్ట్మెంట్లో 15 ఫ్లాట్లుంటే కనీసం 4 ఫ్లాట్లలో జరిగే ఒక కామన్ నేరం సార్ ఇది. ప్రపంచం మొత్తంలో ప్రతిరోజు ఒకే మనిషి మీద మళ్ళీ మళ్ళీ ఒక వ్యక్తి చేసే గలీజ్ నేరం సార్ ఇది. ఒక్క నిర్దోషికి కూడా మనం అన్యాయం జరగొద్దని చెప్పి చదువుకున్నాం కదా సార్. దాంట్లో అకార్డింగ్ టు లా రాసి పెట్టలేదు కదా. ఎలాగో ప్రతి ఇల్లు కోర్టు చెప్పి సార్ గారు సెలవిచ్చారు కదా. పబ్లిసిటీ కోసం కాపురాలు కూల్చే వాళ్ళు 10లో ఉంటారేమో. ఈ జరుగుతున్న దరిద్రాన్ని బయటకి చెప్పుకోలేక నా ఇంటి పరువు ఏమవుద్ది, నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, నా చుట్టాలు ఏమనుకుంటారు అని చెప్పి బయటికి చెప్పకుండా నక్కి నక్కి ఇంట్లో కూర్చుంటున్న వాళ్ళు 1000 మంది ఉన్నారు సార్. 1000 మంది ఉన్నారు. ఇంత పెద్ద సమస్యను అర్థం చేసుకోలేని సమాజంలో బతుకుతున్న విక్టిమ్ని సార్ నేను. ఇలాంటి ఎంతో మంది ఆడపిల్లలు వచ్చి వాళ్ళ కథల్ని చెప్తుంటే విని ఏం చేయలేకపోతున్న విట్నెస్ని సార్ నేను. ఏదో పీకెద్దాం ఏదో చేసేద్దాం అని చెప్పి 5 ఏళ్ళు లా చదివిన లాయర్ సార్ నేను. అందుకే ఇప్పుడు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నా సార్. ఎన్ని నెలలు టార్చర్ పెట్టిండు సార్ మహతిన్ వాడు. పూజ గదిలో ఉంటే వదలలేదు, పీరియడ్స్ ఉంటే వదలలేదు, సంఖ్యలు కట్టేసి రేప్ చేస్తుంటే ఆ అమ్మాయి కొంచెం ధైర్యం తెచ్చుకొని కోర్టు వరకు వస్తే ఫ్లవర్ వాస్ కి ఫైన్ కడతా అంటున్నారు సార్ వీళ్ళు. ఎమోషనల్ గా మాట్లాడేసి కేసుని డైవర్ట్ చేస్తే పని అయిపోద్దా? తోటి లాయర్ మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేయొద్దని తెలియదానికో. కూర్చోండి, కూర్చో. ఏయ్, ఎవరది? ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ విశ్వ, యూ కంటిన్యూ. యువర్ ఆనర్, ఈరోజు కోర్టు చరిత్రలో ఎప్పుడు జరగంది ఒకటి జరిగింది యువర్ ఆనర్. ఎవరిని ఇంట్రాగేట్ చేయలేదు. ఒక జరిగిన క్రైమ్కి జడ్జితో సహా 50 మంది సాక్ష్యం ఇక్కడే ఉన్నారు. ఒక లాయర్ బోన్లో నించొని మాట్లాడాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ కోర్టు చరిత్రలో ఎప్పుడు ఇది జరగలేదు అని మాట్లాడతాం యువర్ ఆనర్. మీరే ఒక ప్రెసిడెంట్ సెట్ చేయండి. ఎంతో మంది నలిగిపోతున్న వాళ్ళకి ఒక హోప్ ఇవ్వండి. దీనికెవడు శిక్ష చేస్తారులే అనుకునే ప్రతి ఒక్కొక్కడికి ఒక భయాన్ని ఇవ్వండి. యువర్ ఆనర్, కోర్టు గెలుపు మెట్లెక్కొచ్చిన ఓ మంచోడిని గెలిపించడంలో లేదు,
ఇంట్లో కూర్చున్న చెడ్డోడికి కూడా భయాన్ని పుట్టించడంలో ఉంది. వశిష్ఠ గారు, మీరు ఇంకా రేప్తో పోల్చొద్దని చెప్పారండి. నన్ను అడిగితే రేపే బెటర్ సార్. అట్లీస్ట్ రేప్ జరిగిన తర్వాత విక్టిమ్ వెళ్ళి నెక్స్ట్ డే కల్ప్రిట్ మీద కేసు వేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఆ నెక్స్ట్ డే అదే విక్టిమ్ వెళ్ళి అదే కల్ప్రిట్కి దోసలేస్తుంది సార్. The judgment will be passed in the next hearing. Thank you, Your Honor. చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు సార్. మీ అంచనాలను అందుకోవడానికి నేను చాలా వంగాల్సి వచ్చింది. ఈ కేసులో గెలుపు ఓటమిలు పక్కన పెడితే మీరు మనిషిగా ఆల్రెడీ ఓడిపోయారు సార్. మీ ఫ్రెండ్ కొడుకు గురించి ఆలోచించారు కానీ మీ సొంత వైఫ్ గురించి ఆలోచించలేకపోయారు సార్. ఇక్కడ టాపిక్ ఆడమ్మగా కాదు సార్, ఒక మనిషి అభిప్రాయానికి ఎదుటి వాళ్ళు ఇవ్వాల్సిన వాల్యూ. అది మనసులో పెట్టుకొని ఆధిక్యత అని మోగిపోతున్న మీ చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ తీసేయండి సార్. మీరు వినాల్సిన చప్పట్లు ఇంకా చాలా ఉన్నాయి. Ha